హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు బ్లాగ్ స్పాట్ అనేటువంటి వారి ద్వారా అందజేయబడిన ఈ అంశం శివ అయ్యాదురై ఈమెయిల్ సృష్టికర్త. ఆ విశేషాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను, వినండి. శివ అయ్యాదురై ఈమెయిల్ సృష్టికర్త. ఇక వినండి. ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నటువంటి శివ అయ్యాదురై ఈమెయిల్ సృష్టికర్త అనేటువంటి అంశం. దీనికి కారణం ఈయన ఎవరో మనలో చాలామందికి తెలియదు. అందుకే ఈ విశేషణాన్ని తెలుసుకోవటం. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ కావాలంటే ఖచ్చితంగా గూగుల్ అకౌంట్ ఉండాలి. అది ఒక్క జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారానే సాధ్యం. దీనికి ఈయనకు సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఈమెయిల్ని కనిపెట్టి ప్రస్తుతానికి 32 సంవత్సరాలు దాటింది. కానీ మనలో చాలామందికి దీనిని కనిపెట్టిన వారి వివరాలు తెలియదు. శ్రీ అయ్యాదురై గారే ఈ ఈమెయిల్ సృష్టికర్త. ఆయన ద్వారానే ప్రస్తుతం మనం ఇంటర్నెట్లో ఉపయోగిస్తున్న ఈమెయిల్ అకౌంట్ను ఉపయోగించగలుగుతున్నాం. వీరు ముంబైలో స్థిరపడిన తమిళ కుటుంబం. తర్వాత అయ్యాదురై తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడటం వలన 8వ ఏటనే అమెరికాకు వెళ్ళవలసి వచ్చింది. తన 14వ సంవత్సరాన ఆఫీసుకు సంబంధించిన అన్ని కంప్యూటర్లలో ఇన్బాక్స్, అవుట్బాక్స్, డ్రాఫ్ట్స్, కార్బన్ కాపీ పేపర్లు, ఫోల్డర్లు, అడ్రస్ బుక్, పేపర్ క్లిప్పులు మొదలైనవి విడివిడిగా వాడటం చూశాడు. ఇవన్నీ ఒకరి నుండి మరొకరికి పేపర్ అవసరం లేకుండా ఎలా పంపించాలి అని ఆలోచించి దాదాపుగా 50,000 లైన్లతో కూడిన కోడును తయారు చేసి ప్రోగ్రాం రూపొందించాడు. దీనికి అమెరికా ప్రభుత్వం 1978లోనే కాపీరైట్ ఇచ్చింది. కానీ వేరువేరు వ్యక్తులు తామే ఈ ఈమెయిల్ను కనుగొన్నామని ప్రకటించుకున్నా అమెరికా ప్రభుత్వం మాత్రం ఆగస్టు 30, 1982న పేటెంట్ ఇతని పేరు మీద, శివ అయ్యాదురై పేరు మీదనే ప్రకటించింది. ఈ విధంగా అయ్యాదురైనే ఈమెయిల్కు సృష్టికర్త. ఈయన ఇంతటితో ఆగలేదు. తన సాంప్రదాయక వృత్తి అయిన సిద్ధ వైద్యం, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదిక వైద్యంలోని మెళకువలన్నింటినీ తన నాన్నమ్మ దగ్గర నేర్చుకొని వాటినన్నిటినీ కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేసే పనిలో ఉన్నాడు. 5,000 ఏళ్ల క్రితమే మన యోగులు చేసిన ప్రక్రియలు మన ఇంజనీరింగ్ సూత్రాల కంటే అమోఘమైనవని అలా తెలుపుతూ భారతీయ పురాతన వైద్య విధానంపై కాలిఫోర్నియాలో జరిగిన సేజెస్ అండ్ సైంటిస్ట్ సదస్సులో తన పరిశోధనా పత్రం సమర్పించాడు. ఈ పత్రం ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, దానిలోని శాస్త్రీయ పునాదులను వివరిస్తుంది. రోగం రాకముందే దాని నుంచి రక్షణ కల్పించి బలాన్ని ఇచ్చేలా ఆయుర్వేదం, సిద్ధ వైద్యంను యోగులు తీర్చిదిద్దారని వివరించారు. పాశ్చాత్య వైద్య విధానాలు కేవలం యుద్ధంలో గాయపడిన సైనికుడికి వెంటనే కోలుకునేందుకు, అలాగనే తిరిగి యుద్ధంలో పాల్గొనేందుకు సహకరించేలా మాత్రమే ఉన్నాయని, మన పురాతన వైద్యాన్ని వెలికితీసేలా పరిశోధనలో ఉన్నానని ఆయన తెలిపారు. ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలో ఈ సారాంశాన్ని చాలా వివరంగా వివరించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన భారత ప్రభుత్వం ఇలా పలు రంగాల్లో నిష్ణాతులై వేరే దేశాలకు సేవ చేస్తున్న ఇలాంటి వారిని అందరినీ తిరిగి భారతదేశానికి ఆహ్వానించి వారిచే విశ్వవిద్యాలయాల్లో బోధించడానికి ఎన్నో కొత్త రూపకరణాలను కనుగొనేందుకు కావలసిన సహకారాన్ని అందించేందుకు సమాయత్తమవుతుందని తెలిసింది. ఇవన్నీ చూస్తుంటే మన భారత సైంటిస్టులకు వైద్యానికి మహర్దశ పట్టడం ఖాయమని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా
శివ అయ్యాదురై ఆయన ఈమెయిల్ సృష్టికర్తగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు బ్లాగ్ స్పాట్ నుంచి అందిన ఈ సమాచారం ఆధారంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.